ఏదైతే కవిత ఇటీవల ప్రకటించిన కొత్త పార్టీపై అభ్యంతరాలు ఉన్నట్టు ఇప్పటికే కోర్టులో కూడా దానికి సంబంధించి పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో మనతో పాటు మాట్లాడడానికి టీఆర్ఎస్-డి తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ ఉన్నారు. అన్న ఏంటి మీరు అభ్యంతరాలు తెలుపుతున్నారు? ఇప్పటికే నెల రోజులు కూడా ఎలక్షన్ కమిషన్ టైం ఇచ్చింది. సో ఎలక్షన్ కమిషన్కి ఏమైనా చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? వాస్తవంగా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఏ పార్టీ పెట్టారో ఆమెకే తెలియదు. ఏప్రిల్ 25వ తారీఖున నాది తెలంగాణ రాష్ట్ర సేన అని లక్షల యాళ్ళు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సేన అని డిక్లేర్ చేసింది. మళ్ళీ ఏప్రిల్ 30కి వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 5 పేర్లలో రాష్ట్ర సేనే లేదు, రక్షణ సేన అని ఉంది. అంటే ఆమె పార్టీ మీద ఆమెకే ఒక చిత్తశుద్ధి లేదు. మాది తెలంగాణ రక్షణ సమితి, ఇది టీఆర్ఎస్-డి. అదే రోజు మేము సూపర్ 6 మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసినాం. అయితే తెలంగాణ రక్షణ సేన అనే పార్టీని తెలంగాణలో ఉపయోగించవద్దని మేము రాష్ట్ర తెలంగాణ ఎన్నికల కమిషన్కి అబ్జెక్షన్ లెటర్ పంపిస్తే ఆ పార్టీ పేరు మీద మాకేమీ తెలంగాణలో రాలేదని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల కమిషన్కి కూడా మేము కంప్లైంట్స్ ఇచ్చాం. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నాం, మేము ఆలోచించే చర్య తీసుకుంటామని చెప్పారు. అట్లాగే ఢిల్లీ హైకోర్టుకి కూడా మేము పిటిషన్ వేసినాం. హైకోర్టులో కూడా సేమ్ పార్టీ తెలంగాణ రక్షణ సమితి, రక్షణ సేన. దీనివల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని మేము ఢిల్లీ ఎన్నికల కమిషన్కి మెయిల్స్ పంపించడం జరిగింది, లెటర్స్ పంపించడం జరిగింది. ఆ మెయిల్తో పాటు ఆ లెటర్స్తో పాటు ఢిల్లీ హైకోర్టులో కూడా మేము పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే మూడోసారి బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే కవిత బీఆర్ఎస్లోంచి బయటకు వచ్చేదా? నీకు ఆనాడు ఉద్యమకారులు గుర్తుకు రాలే, ఆనాడు అమరవీరుల కుటుంబాలు గుర్తుకు రాలే, ఆనాడు ఎవరితో మాట్లాడాలన్నా కారులో కూర్చుని 15 నిమిషాలు మాట్లాడాలంతే, అంత విఐపి మీరు. మరి తిహార్ జైలుకి పోయారు 3 నెలలు. ఎవరు తిహార్ జైలుకి పోతారమ్మా? తీవ్రవాదులు, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు ఉండే తిహార్ జైల్లో మిమ్మల్ని 3 నెలలు ఉంచారు లిక్కర్ మాఫియాలో. మీ వల్ల పాపం కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదానే, ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసి వచ్చింది. మళ్ళీ తెలంగాణను దోచుకోవడానికి రక్షణ సేనని వస్తే ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీ పార్టీ అనేది రిజిస్టర్డ్ కానే కాదు. ఎందుకంటే మాది తెలంగాణ రక్షణ సమితి ఉన్నప్పుడు, మీది రక్షణ సేన ఉన్నప్పుడు రక్షణ అనే దానివల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి తప్పనిసరిగా ఆ పార్టీ రిజిస్ట్రేషన్ కాకుండా మేము తప్పనిసరిగా అడ్డుకుంటాం. ఆ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఇప్పటికే టీఆర్ఎస్-డి అని మీరు ఒకటి ఉంది, తెలంగాణ రాజ్య సమితి అని ఉంది, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన. ఎందుకు టీఆర్ఎస్ మీదనే టీఆర్ఎస్ వచ్చేటట్టే ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు అందరూ? లేదన్న, వాస్తవంగా నేను అట్లా పెట్టినటువంటి పార్టీ కాదు మనది. ఎందుకంటే ఎప్పుడైతే కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాడో అప్పుడు తెలంగాణ ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని నేను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. అంతే తప్ప వేరొక ఉద్దేశం కాదు. నిజంగా కవితకు తెలంగాణ ఎడల చిత్తశుద్ధి ఉంటే, అభిమానం ఉంటే ఆ రోజే కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా పెట్టినప్పుడే బయటకు వచ్చి పార్టీ పెట్టవచ్చు కదా. ఆ రోజు ఎందుకు పెట్టలే? అధికారం ఉంది కాబట్టి పెట్టలే. మరి 12,000, 15,000, 22,000 అద్దె ఇంట్లో ఉన్న నువ్వు ఈ 10 సంవత్సరాలలో 1,000 కోట్లకు ఏ విధంగా అధిపతి అయ్యావో తెలంగాణ ప్రజలకు నీ ఆస్తుల చిట్టా శ్వేతపత్రం ద్వారా చెప్పగలవని అడుగుతున్నా. అన్న, ఎవరైనా వ్యాపారం చేస్తే సంవత్సరానికి 10 కోట్లు వేసుకో, 10 సంవత్సరాలకి 100 కోట్లు సంపాదిస్తారు. లిక్కర్ స్కామ్లు 100 కోట్లే. నువ్వు నిజామాబాద్ ఎంపీగా చేసినప్పుడు, ఎమ్మెల్సీగా చేసినప్పుడు లిక్కర్ స్కామ్లో నీ దందాలు, సింగరేణి దందాలు, ఆ దందాలు, ఈ దందాలు, నువ్వు ఉన్న ఇల్లే 150 కోట్ల రూపాయలట. ఒకప్పుడు 12,000 ఇంట్లో రెండుకుండే మీరు 20,000 అద్దె ఇంట్లోకి వచ్చి అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్న మీరు ఇన్ని వేల కోట్లకు అధిపతి ఏ విధంగా అయ్యారు? బతికి ఉండగానే కేసీఆర్కి కర్మ చేసేశారు మీరు. బతికి ఉండగానే కేసీఆర్కి శోభ దంపతులకు తలొగరు పెట్టేసినట్టే. పాపం ఆ తండ్రి తల్లుల క్షోభ వర్ణాతీతం. ఇప్పుడు కుటుంబాలను ఎదిరించి బయటకు వచ్చిన షర్మిలకు ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది. అందరూ అంటున్నారు
తెలంగాణలో మరో షర్మిల, కవిత మరో షర్మిల కాబోతుందంటే 100కు 100%. అన్న నేను చెప్తున్నా, కవిత ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వెనక్కిపోతుంది. ఎందుకంటే విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది, విలీనం చేసేసింది. ఈమె కేవలం తండ్రిని బెదిరించడానికి. ఈమెకు ముఖ్యమంత్రి పదవి కావాలి, అన్నకొద్దు, మేనమామకొద్దు, ఈమెకు కావాలి అంటే నిన్ను ఎట్లా గుర్తించారు? కేసీఆర్ కూతురు కాకుండా నువ్వు వస్తే ఈ తెలంగాణ సమాజం నిన్ను గుర్తించేదా? కేసీఆర్ బిడ్డగానే నిన్ను గుర్తించారు. ఒకవేళ నిజంగా నువ్వు రాజకీయాల్లోకి రావాలనుకుంటే కల్వకుంట్ల అని పేరు తీసేయి, మీ అత్తగారి పేరు పెట్టుకో. నీ తండ్రిని కాదని ఎదిరించి వచ్చావు, నీ తల్లిని కాదని ఎదిరించి వచ్చావు. అట్లాంటప్పుడు నీ భర్త ఇంటి పేరు పెట్టుకో, కల్వకుంట్ల తీసేయి. చెప్తుంది కదా తను 10 ఏళ్లలో జరిగిన తప్పులకు సంబంధించి, 10 ఏళ్ళలో జరిగిన విధ్వంసం సంబంధించి చాలాసార్లు తన తప్పులు కూడా చెప్పింది. తెలంగాణకు సంబంధించి తప్పైందని కూడా వేడుకున్న తెలంగాణ ప్రజలకు సంబంధించి. మీరేమో ఎంత వేగంగా వస్తే అంత వేగంగా వెళ్ళిపోతుందని చెప్తున్నారు, తనేమో ముఖ్యమంత్రి అయి తీరుతా అని చెప్పేసి చెప్తుంది. అన్న కవిత గనక తెలంగాణ ముఖ్యమంత్రి అయితే మేము ఆమె దగ్గర బానిసత్వం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో పగటి కలర్ కనడానికి వీల్లేదు. అరే మీ నాన్నగారు ముఖ్యమంత్రి చేశారు, నిజమైన ఉద్యమకారుడు. ఆయన కడుపు ఘోష కొట్టిన నువ్వు ఎట్లా గుర్తిస్తావు? తెలంగాణ జాగృతి అని పెట్టినావు, ఆ జాగృతి కార్యకర్తలు కూడా లబోదిబో అంటున్నారు. వారితో తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పెడతానని చెప్పినావు. ఈలోపు మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనో తెలియదు, రక్షణ సేనో తెలియదు. తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేసినప్పుడే నీ మీద విశ్వాసం కోల్పోయారు. వాస్తవంగా చెప్తున్నానా, ఈ తెలంగాణ రక్షణ సేన అనేది రిజిస్టర్డ్ కాదు. మేము ఎందుకంటే చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు నేనే ఉన్నా, మాది తెలంగాణ రక్షణ సమితి ఉంది, నువ్వు రక్షణ సేన పెట్టినావు. తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ గారా? అందుకే మేము ఎన్నికల కమిషన్కి పిటిషన్ ఇచ్చినాం. తప్పనిసరిగా అది ఆగిపోతుంది. మరి ఈ 30 రోజుల్లో ఆమె ఏ పేపర్కి ఇచ్చినట్లయితే మాకు కనిపించలే. ముందు పేపర్ యాడ్ ఇవ్వాలి, పేపర్ యాడ్ ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్కి అప్లై చేయాలి. అభ్యంతరాలు లేకపోతేనే ఎన్నికల కమిషన్ రిజిస్టర్ వస్తుంది. ఇన్ని అభ్యంతరాలు పోయిన తర్వాత ఎన్నికల కమిషను రిజిస్ట్రేషన్ చేస్తుందని మేమైతే అనుకోం. ఏం చెప్తారు మరి? టీఆర్ఎస్ డి ఒక పక్కన, టీఆర్ఎస్ రక్షణ సేన ఒక పక్కన, అంటే జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా చూస్తున్నారు. ఎందుకంటే తను కూడా ట్వీట్ చేసింది, టీఆర్ఎస్ నాకే రాసి పెట్టుందేమో అని చెప్పేసి కూడా. టీఆర్ఎస్ ఆమెకు రాసి పెట్టలేదు, నీకు రిజిస్ట్రేషన్ అయ్యి నీకు సింబల్ వస్తూ రాసి పెట్టినట్టు. నువ్వు ఒక కాపీని, మా తెలంగాణ రక్షణ సమితిని నువ్వు కాపీ కొట్టి పార్టీ పెట్టినావు, నీకెట్లా వస్తుంది? నీకేం రాసి పెట్టలే. తెలంగాణ ప్రజలు నీకు ఒకటే రాసి పెట్టారు, రాజకీయంగా నిన్ను మూల కూర్చోబెట్టారని రాసి పెట్టారు. అందుకు తప్ప వేరే ఉద్దేశమే లేదు దాంట్లో. అంటే బెదిరియడానికే పార్టీ పెట్టారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మళ్ళీ ఒకవేళ పిలిస్తే, కేసీఆర్ పిలిస్తే మళ్ళీ వెనక్కి వెళ్తాయని కూడా ఇంతకుముందు ఒక మాట అన్నారు. నిజంగా అట్లా ఉందా సిచ్యువేషన్? ఎందుకు అంటే బెదిరియడానికి పార్టీ పెడతారు ఎవరైనా? తప్పనిసరిగా, ఎందుకంటే ఇది ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. దీన్ని కుట్రలోకి భాగం అనుకోవచ్చు. వాస్తవంగా ఒక అన్న ప్రాధాన్యత ఇవ్వకపోతేనో, తండ్రి ప్రాధాన్యత ఇవ్వకపోతేనో బెదిరించి రావచ్చు. నీకు ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఒకవేళ నీకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వకపోతే నువ్వు డైరెక్ట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయనతో, మన కేజ్రీవాల్తో నువ్వు ఎట్లా సంబంధాలు పెట్టుకుంటావు? పాపం లిక్కర్ మాఫియాలో ఆయనతో కూడా ఆయన మంత్రివర్గాన్ని కూడా ఇరికించేసినావు. ఆయన పరువు పోగొట్టుకున్నాడు. తిహార్ జైల్లో ఉన్నటువంటి మామూలు విషయం కాదు కదా, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు ఉండే జైలు అది. మళ్ళీ ఏమి జైలుకి పోదని గ్యారెంటీ ఏంది? నేను నిర్దోషిగా వచ్చా అంటుంది. కానీ ఈడీ మళ్ళీ సిబిసిఐడి కూడా ఆ కేసును తిరగదోరుతున్నారు. మేము కూడా ఈడీకి, సిబిఐకి కంప్లైంట్ ఇచ్చినాం. కాబట్టి ఆమె తప్పనిసరిగా జైలుకు పోతుంది. ఎందుకంటే ఆమె ఆస్తుల మీద శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాం. నిజంగా తెలంగాణ ఆడబిడ్డగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఆస్తుల చిట్టా తెలంగాణ ప్రజలకు విడుదల చేయండి, ధైర్యంగా మీ కిందకు వచ్చి పనిచేస్తాం. ఆ విధంగా మీరు చేయగలుగుతారా? మీకు ఆస్తులు ఎక్కడి? ఒక తిహార్ జైలుకు తప్పు లేకుండా 3 నెలలు జైల్లో ఉంచుతారా? మీ తండ్రి, మీ అన్నగారు అందరూ కూడా ఢిల్లీ 3 నెలలు కోర్టు మెట్లు చుట్టూ తిరిగితే నువ్వు బయటకు వచ్చినావు. నీ తండ్రి లేకుండా, నీ అన్న లేకుండా నువ్వు బయటకు రాలే. కుటుంబానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. షర్మిల, రాజశేఖర్ కుటుంబం, అన్న ముఖ్యమంత్రి అయితే అన్న మీద తిరుగుబాటు చేసింది. తెలంగాణలో 0 అయిపోయింది, ఆంధ్రాకు పోయింది, అక్కడ 0 అయిపోయింది. ఈమె కూడా అదే. నేను ఒక్కటి రాసి పెట్టుకోండి అన్న,
తెలంగాణలో మరో షర్మిల కవిత కాకపోతే నా నేల ముక్కు మీదకు రాస్తా. ఇది ఛాలెంజ్. ఆమె పార్టీలోకి నమ్మి ఎవరు రారు. ఎందుకు రారంటే రిజిస్టర్డ్ కాలేదు. నాది తెలంగాణ రాష్ట్ర సేన అన్నది, జెండా వేసుకున్నది. ఆ జెండా అన్నీ కూడా పాపము విద్యార్థి రాజకీయ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఈమె తెలంగాణ రాష్ట్ర సేన అని తెలియకుండానే డిక్లేర్ చేసేసింది. 30 సార్లు రక్షణ సేన. నిజంగా ఒక పార్టీ ఎడల చిత్తశుద్ధి ఉంటే నీ పార్టీ సిద్ధాంతాలు నీకు తెలియాలి, నీ పార్టీ పేరు నీకు తెలియాలి. ఇవన్నీ తెలియకుండా నువ్వు ఎట్లా ఎవరో అప్లై చేసిందని బట్టి నువ్వు ఆధారపడి ఉన్నావు. మీకు నైతిక సిద్ధాంతాలు లేవు, రాజకీయాల్లో మోరల్ వాల్యూస్ లేవు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాన్నగారు ఎప్పుడైతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారో ఆ రోజు నువ్వు పార్టీ పెట్టుంటే. సో ఫైనల్గా చెప్పండి, టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు రాదని చెప్పేసి చెప్తున్నారు. 100%. సో ఎట్లా అంటే ఆల్రెడీ పిటిషన్ నడుస్తుంది, వాళ్ళకు కూడా నెల రోజులు టైం ఇచ్చారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు కాకుండా టీఆర్ఎస్ పేరు తనకు వస్తే ఏం చేస్తారు మరి? అన్న ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రక్షణ సేన అనే పేరు మీద రిజిస్టర్డ్ కాదు. ఎందుకంటే మేము మరొకసారి చెప్తున్నాం, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి మేము లెటర్ పంపించినాం. తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ పేరు మీద మాకు ఏ లెటర్ రాలేదని వీళ్ళు మాకు క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీకి కంప్లైంట్ ఇచ్చినాం లెటర్ ద్వారా, ఢిల్లీకి కూడా మెయిల్స్ పెట్టినాం. వాళ్ళు కూడా పరిశీలిస్తాము, ఇంకా పేపర్ యాడ్ ఇచ్చి మాకు రాలేదు అన్నారు. వస్తే మాత్రం మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం అన్నారు. మళ్ళీ ఎందుకన్నా మంచిదని ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ వేసినాం. రక్షణ సేన రక్షణ సమితి సినానిమస్గా ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది, ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారనే దాన్ని కూడా తీసుకుపోయినాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రక్షణ సేన అనేది రిజిస్టర్డ్ కాదు. తెలంగాణ ప్రజలు మరొకసారి కవితను నమ్మి నష్టపోవద్దు. నిజంగా తెలంగాణ ఆడబిడ్డల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజా జాగృతి అనే పార్టీని ఎందుకు పెట్టలే? ఇన్నాళ్ళు జాగృతి జాగృతి అన్నావు కదా, మరి జాగృతిని ఏం చేశావు? గంగలో కలిపేశారా? తెలంగాణ ప్రజా జాగృతి ఏమైంది? జీరో అయిపోయింది. రాజకీయాలను తమ స్వార్థాల కోసం వాడుకునే వాళ్ళు ఎవ్వరు కూడా చరిత్రలో బాగుపడ్డ సందర్భాలు లేవు. దానికి ఉదాహరణ షర్మిల, రెండో ఉదాహరణ కవిత, మూడో ఉదాహరణ శశికళ. వీళ్ళందరూ విర్రవీగారు. ఎప్పుడు కూడా కుటుంబాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేవారు రాజకీయాల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇదే వాస్తవమని తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి మేము ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు అటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసాం. అటు హైకోర్టులో కూడా ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ వేసాం. నెల రోజులు టైం కూడా ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రక్షణ సేనగా కవిత పార్టీ గుర్తింపు రాకుండా మేమైతే కృషి చేస్తున్నాం, దానికి సంబంధించి పోరాటం చేస్తున్నాం. ఇప్పటికే మా పార్టీ తెలంగాణ రక్షణ సమితి 2024లోనే మేము రిజిస్టర్ చేసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా రక్షణ సేనకు సంబంధించి పార్టీ జనాలకు కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రక్షణ సేనను వాళ్ళకు ఇవ్వకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కేవలం కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ని బెదిరివ్వడానికి కుటుంబాలతో విడిపోయి కేసీఆర్ మీద కోపంతో పార్టీ పెట్టింది తప్ప తెలంగాణ ప్రజల మీద ఎట్టి పరిస్థితుల్లో కవితకు ప్రేమ లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దూరంగా ఉన్న కవిత ఇప్పుడు ఉద్యమకారులు అంటూ లేకపోతే ఆడవాళ్ళు అంటూ కవిత కొత్త నాటకాలు ఆడుతుంది. ఖచ్చితంగా కవిత ఏదైతే చేస్తుందో వాటన్నిటికీ త్వరలోనే జవాబు చెప్పి తీరుతామని చెప్పేసి టీఆర్ఎస్డి అధ్యక్షులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్, RTV, హైదరాబాద్.